గైస్, వెల్కమ్ టు టెక్ టాక్ ఛానల్. ఇప్పటివరకు మనం 4 వీడియోస్ కంప్లీట్ చేసాం. 5th వీడియోకి వచ్చాము. డే 5 క్లాస్. మనం టుడే కాన్సెప్ట్స్ వచ్చేసరికి డేటా టైప్స్ అండ్ టైప్ కాస్టింగ్. ఓకేనా? మనం ప్రీవియస్గా ఏం చెప్పాం కాన్సెప్ట్స్ ఒకసారి రీకలెక్ట్ చేద్దామా? ఓకే. వేరియబుల్స్, వేరియబుల్ రూల్స్, keywords. The another name of keywords called reservoirs. Okay, is a special purpose. It is used to special purpose in Python. Some reserve చేసి ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పిన టోకెన్స్. హోటల్కి వెళ్తాం, టోకెన్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి యాజ్ ఇట్ ఈస్. కామెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాం? హైడ్ ద కోడ్ అండ్ యూజర్ రీడబిలిటీ. సో మెయిన్గా ఏదైనా కోడ్ని హైడ్ చేయడానికి యూజర్ రీడబిలిటీకి అండ్ ఎక్స్ప్లెనేషన్, యూజర్ అండర్స్టాండబుల్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మనకు ఒక్కోసారి ఈ కోడ్ దీని రిలేటెడ్, ఈ కోడ్ దీని రిలేటెడ్ కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం కామెంట్స్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ data types. What is the meaning of data types? ఆల్రెడీ మీకు తెలుసు. పైథాన్ ఓపెన్ చేస్తున్నానమ్మా. పైథాన్, దిస్ ఈజ్ ఐడియల్లీ మీకు తెలుసు. డేటా టైప్ అంటే ఏంటి? వాట్ ఈస్ డేటా టైప్? మోస్ట్ ఇంపార్టెంట్. A equal to 2. A is the variable, 2 is the value. ఓకే, A can store 2. ఇప్పుడు ఈ 2 అనేది వాల్యూ, డేటా. ఆ డేటాని ఏలో స్టోర్ చేసాం. ఏ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ వేరియబుల్. ఇప్పుడు దాని యొక్క టైప్ అనేది ఎలా తెలుస్తుంది అంటే బై యూజింగ్ టైప్ ఫంక్షన్. ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేసి ఇట్ విల్ గెట్ ద డేటా టైప్. బట్ సి లాంగ్వేజ్లో, జావాలో వచ్చేసరికి కంపల్సరీగా డేటా టైప్ని మెన్షన్ చేయాలి. ఏం చేయాలి? మెన్షన్ చేయాలి. That is called Python is a dynamically typed language. Python interpreter, it automatically gets the data type. We don't declare the data type. That is called dynamically typed language. Suppose A can store integer. A can store 2.1. A can store 2.1. That is by using type function it will get the data type. What is the output? Float. It means you can change the data. It will automatically it will change the data type also. అంటే ఇక్కడ మనం వాల్యూ మీద డిపెండెంట్. వాల్యూ ఏదైతే ఇస్తామో అది మనకి డేటా టైప్గా ట్రీట్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఇంటర్ప్రిటర్కి అర్థమైపోతుంది. మనం ఏదైతే రన్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే, ఓహో ఇది 2 కాబట్టి ఇంటీజర్, ఇది 2.1 కాబట్టి ఇది ఫ్లోట్. ఓకేనా? ఇలా మనకి ఆటోమేటిక్గా ట్రాన్స్లేటర్ మనకు కన్వర్ట్ చేసి చెప్తుంది. ఇవన్నీ ఫంక్షన్స్, బిల్డ్ ఫంక్షన్స్. ఓకే, చూడండి. స్ట్రింగ్ కొటేషన్స్లో ఉంటే స్ట్రింగ్. మనం డిస్కస్ చేద్దాం, బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, వాట్ ఈస్ డేటా టైప్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేటా టైప్? రిప్రజెంట్స్ ద టైప్ ఆఫ్ వాల్యూ అంటే వాల్యూ యొక్క టైప్ని రిప్రజెంట్ చేసేది. మీకు ఆల్రెడీ చెప్పా. ఏ ఈక్వల్ టు 2. ఏ అనేది ఏంటి? వేరియబుల్. ఏ అనేది ఏంటి? వేరియబుల్. 2 అనేది ఏంటి? వాల్యూ యొక్క ఆర్ డేటా, దాని యొక్క డేటా యొక్క టైప్ని చెప్పేదే డేటా టైప్. ఇట్ డిస్క్రైబ్స్ ద టైప్ ఆఫ్ వాల్యూ ఆర్ డేటా. మనం ఏదైతే ఆ వాల్యూని, ఆ డేటాని, ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టోర్ చేస్తామో దానికి రిప్రజెంట్ చేసి, అంటే డిస్క్రైబ్ చేయడాన్ని మనం ఏంటో డేటా టైప్ అంటాం. డిస్క్రైబ్ చేయడం రిప్రజెంట్స్ ద టైప్ ఆఫ్ వాల్యూ ఆర్ డిస్క్రైబ్స్ ద టైప్ ఆఫ్ డేటా. డిస్క్రైబ్ ద టైప్ ఆఫ్ వాల్యూ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డేటా టైప్. మనకి డేటా టైప్స్ మెయిన్గా మీకు ఆల్రెడీ తెలుసు. Python is a dynamically typed language. We don't declare the data type. బట్ ఇక్కడ మనకి పైథాన్లో మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి.
two types of data types. First one is primitive. Primitive. Primitive data types. Second one is non-primitive data types or data structures or data collections. Primitive data types are, what is the meaning of primitive data types? Briefly explain. చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. డేటా స్ట్రక్చర్స్ డేటా కలెక్షన్స్ మనం నెక్స్ట్ టాపిక్లో చూస్తాము. ఫస్ట్ మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అని వింటాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ ఇమ్యూటబుల్ నేచర్. ఆల్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ ఇమ్యూటబుల్ నేచర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇమ్యూటబుల్? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఏమేమి ఉంటాయంటే మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఇంట్ అంటే లైక్ మన సబ్ కేటగిరీగా చెప్పుకోవచ్చు. న్యూమరిక్ ఓకే. న్యూమరిక్లో మనకి ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ ఈ 3 డేటా టైప్స్ ఉంటాయి ఇంటీజర్లో. మొత్తం ఓవరాల్గా 5 ఉంటాయండి. తర్వాత స్ట్రింగ్, బులియన్, మనకి మొత్తం వచ్చేసరికి 5 డేటా టైప్స్: ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, స్ట్రింగ్, బులియను. ఓకే. ఇంటీజర్ వచ్చేసరికి మనకి నెంబర్ ఫార్మాట్ 3, సపోజ్ ఇప్పుడు నెంబర్ ఫార్మాట్ అంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అలా ఉంటాయండి. అన్ని నెంబర్స్ ఎగ్జాంపుల్ చూడండి. నెంబర్స్ మన నెంబర్లో 3 ఉంటాయి. దే ఆర్ 3 న్యూమరిక్ టైప్స్ ఇన్ పైథాన్: ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్. ఇంటీజర్ అయితే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఆల్రెడీ తెలుసు అసైన్మెంట్, డిక్లరేషన్ ఉండదు. పైథాన్ హ్యాస్ నో డిక్లరేషన్. వై? బికాస్ వీ డోంట్ డిక్లేర్ ద డేటా టైప్. దట్స్ వై పైథాన్ ఓన్లీ అసైన్ ద వాల్యూ టు ద వేరియబుల్. చూడండి ప్రోగ్రామ్ చూడండి, వాల్యూ ఇచ్చాం, టైపింగ్ ఎడ్ చేసాం, డేటా టైప్ అనేది వచ్చింది. ఇంటీజర్ చూడండి. ఇంటీజర్ అంటే ఏమేమి ఉంటాయి? ఇంటీజర్లో హోల్ నెంబర్స్ ఉంటాయి. హోల్ నెంబర్స్ అంటే 0తో స్టార్ట్ అవుతాయి. పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ వితౌట్ డెసిమల్ ఆఫ్ అన్లిమిటెడ్ లెంత్ ఉంటే దాన్ని మనం ఇంటీజర్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇంటీజర్. ఓకే. నెక్స్ట్ ఫ్లోట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ డెసిమల్ పాయింట్స్ డినోట్ చేయాలా. పాయింట్తో డినోట్ చేస్తే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ పాయింట్తో ఉండి మనకు ఉంటే దానికి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫ్లోట్ డేటా టైప్. చూడండి అవుట్పుట్ చూడండి, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఈ అంటే ఇక్కడ 10 పవర్ వాల్యూ, ఇది 10 క్యూబ్, e⁻10⁴. ఓకే. దట్ ఈస్ ద ఈ మీన్స్ ఎక్స్పోనెన్షియల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్, ఇది అక్కడ సైంటిఫిక్ నోటేషన్లో వాడతారండి. ఎక్కువ సైంటిఫిక్ నెంబర్స్ని ఇండికేట్ చేయడం కోసం మనకు ఇది యూజ్ చేస్తాము. నెక్స్ట్ దిస్ ఈస్ కాల్డ్ ఫ్లోట్. సైంటిఫిక్ నోటేషన్ ఈ ఇంటే ఎక్స్పోనెన్షియల్. It indicates the float data type. Next, complex అంటే మీకు తెలుసు, రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. చూద్దాం. a = 2 type a will get the a = 2.1. what is the data type? Get the float. a = 2 + 3j. a can store 2 + this is a real part and imaginary part. How it will get the data type? By using type function. We will get the complex data. Output is complex. A dot real, get the real part. A dot im is it, get the imaginary part. Got it? Real part and imaginary part. ఇక్కడ J ఉంటుంది. మ్యాథ్స్లో వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుందండి. ఇది మెయిన్. నెక్స్ట్ స్ట్రింగ్ అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రింగ్ ఈజ్ ది కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రింగ్. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్
సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ కాల్డ్ ఏ స్ట్రింగ్. ఇట్ ఈస్ డినోటెడ్. ఇప్పుడు మనకు ఒక లెటర్స్ ఉంటాయి, ఇప్పుడు ఆల్ఫాబెట్స్ కదా ఇవి క్యారెక్టర్స్, వీటన్నిటినీ కలిపి మనం ఏమంటాం అంటే స్ట్రింగ్ అంటాం. ఇక్కడ సిలో వచ్చేసరికి మనకి ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ ఉంటుంది, క్యారెక్టర్ డేటా టైప్ ఉంటుంది. బట్ ఇక్కడ పైథాన్లో వచ్చేసరికి ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ స్ట్రింగ్. ఎవ్రీథింగ్ సింగిల్ క్యారెక్టర్ ఆల్సో, దెర్ ఈస్ నో క్యారెక్టర్ డేటా టైప్. సింగిల్ లెటర్ అయి ఉండొచ్చు, మళ్ళీ కాంబినేషన్ లెటర్ అయి ఉండొచ్చు. ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ ఏ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే కొటేషన్స్ ఉంటుంది స్ట్రింగ్ ఏనమ్మా. సింగిల్ కొటేషన్స్ ఏదర్, డబుల్ కొటేషన్స్ ఏదర్, ట్రిపుల్ కొటేషన్స్. సింగిల్ కొటేషన్ ఇచ్చిన స్ట్రింగే, డబుల్ కొటేషన్ ఇచ్చే స్ట్రింగే, ట్రిపుల్ కొటేషన్ ఇచ్చిన స్ట్రింగే. చూడండి, అంటే సింపుల్గా స్ట్రింగ్ ఇస్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ డినోటెడ్ బై కొటేషన్స్, సింగిల్ కొటేషన్స్ లేదా డబుల్ కొటేషన్స్ లేదా ట్రిపుల్ కొటేషన్స్. ఇట్స్ కాల్డ్ ఏ స్ట్రింగ్. మనం స్ట్రింగ్ తర్వాత ప్రాపర్టీస్ ఏంటి, మెథడ్స్ ఏంటి, మనం డిఫరెంట్గా తర్వాత మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జస్ట్ డేటా టైప్లో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ డేటా స్ట్రింగ్స్. నెక్స్ట్ బులియన్. బులియన్ అంటే ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఇవి కీవర్డ్స్ అంటాం, మీరు చూసే ఉంటాం 33 కీవర్డ్స్లో ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి కూడా ఇట్ ఈస్ ఏ కీవర్డ్స్. బట్ ఇక్కడ ఏంటంటే మన ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మనకు ఆన్సర్స్ ట్రూ ఆర్ ఫాల్స్ వస్తాయి. కంపారిజన్ ఆపరేటర్స్, మనకు ఆపరేటర్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక కంపేర్ చేసినప్పుడు ఏది పెద్దది ఏది చిన్నది. చూడండి, ఏ 10 > 9 ఏమవుతుంది, ట్రూ. ఈక్వల్ టు కాదు, కంపేర్ చేసి 2 ఈక్వల్ ఉంటుంది, ఫాల్స్. ఇది ఫాల్స్. అర్థమవుతుందా, ట్రూ ఆర్ ఫాల్స్. బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ రిప్రజెంట్ చేస్తే మనం బులియన్ అంటాం. ఏమంటాం, బులియన్. ఏ ఈక్వల్ చూడండి, ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ ఉండదు. ట్రూ ఫాల్స్. ఓకే, మన ఏమంటాం అంటే బులియన్ డేటా టైప్. దోస్ ఆర్ ద, మనం ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్ అన్నాం. ప్రిమిటివ్ డేటా టైప్ అంటే చేంజ్ చేయలేము. వన్స్ ఇప్పుడు సపోజ్ చూడండి, అలో ఇచ్చాం, దాన్ని మనం చేంజ్ చేయలేము. పొజిషన్ని దానికి ఇండెక్స్ వాల్యూ హెచ్ వచ్చింది, అసైన్ చేయలేము. వన్స్ క్రియేట్ ఒక ఆబ్జెక్ట్, కెన్ నాట్ అసైన్, కెన్ నాట్ చేంజ్, నాట్ మాడిఫై. పొజిషన్ మనం చేంజ్ చేయలేము, ఎర్రర్ వస్తుంది. ఐటమ్ నాట్ సపోర్ట్, STR ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్. అంటే ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్స్ని మనం చేంజ్ చేయలేము. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనం ప్రిమిటివ్ డేటా టైప్ని చేంజ్ చేయలేము. దాని వాల్యూ మొత్తాన్ని చేంజ్ చేయాలి, కానీ పర్టికులర్గా ఒక పొజిషన్, దాని క్యారెక్టర్ని మనం మూవ్ చేయలేము. అంటే ఇక్కడ ఏంటంటే వన్స్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే, ఆబ్జెక్ట్ ఇక్కడ ఒక A=2 అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయినట్టే. ఇప్పుడు దాని యొక్క వాల్యూని చేంజ్ చేయగలం, కానీ దాని పొజిషన్ చేంజ్ చేయలేమండి. A12 ఉంది, దాన్ని 21 చేస్తాం, 20 రివర్స్ చేయలేము, పాసిబుల్ కాదు. నువ్వేం చేయాలి, A=21 తీసుకోవాలా, డిఫైన్ చేయాలా. అంటే కొత్త ఆబ్జెక్ట్ని మళ్ళీ చేంజ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్స్ మీన్ కెనాట్ చేంజబుల్. బట్ ఇవి మీకు అర్థమైంది. ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్, స్ట్రింగ్, బులియన్. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్, అవి మనం తర్వాత కాన్సెప్ట్లో చూద్దాం. ఈరోజు సరికి డేటా టైప్స్లో ప్రిమిటివ్ అయిపోయినాయి. ప్రిమిటివ్స్ ఆర్ ఆల్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ ఇమ్యూటబుల్ నేచర్. నెక్స్ట్ టైప్ కాస్టింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టైప్ కాస్టింగ్, ఆర్ ద అనదర్ నేమ్ ఆఫ్ టైప్ కాస్టింగ్ ఈస్ కాల్డ్ టైప్ కన్వర్షన్. టైప్ కాస్టింగ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టైప్ కాస్టింగ్, కెన్ కన్వర్ట్. టైప్ కాస్టింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి, అన్నీ ఇంపార్టెంటే. ఇక్కడ చాయిస్ ఏముండదు, ప్రతిదీ నేర్చుకోవాలి. టైప్ కాస్టింగ్ మెటల్ ఉంటుంది. మెటల్ని మనం ఏం చేస్తాం, బాగా కాల్చి మనం వేరే వస్తువుని, ఒక
థింగ్ని మనం రెడీ చేస్తాం. ఇప్పుడు మనం గోల్డ్ చేసేటప్పుడు కానీ మన దగ్గర ఉంగరం మనకు చైన్ ఉంటే ఉంగరం చేయించుకుంటాం, ఒక మోడల్ ఉంటే ఇంకో మోడల్ మనం చేయించుకోవచ్చు. అలాగా క్యాస్టింగ్ అంటే చేంజ్ అవ్వడం. క్యాస్టింగ్ నథింగ్ బట్ టైప్ క్యాస్టింగ్ అంటే టైప్ని చేంజ్ చేయడం. టైప్ని చేంజ్ చేయడం అంటే యూ కెన్ కన్వర్ట్ one type of data into another type. This is called typecasting or type conversion. Clear? Convert one type of data into another type, that is called typecasting. Typecasting లో మనం మెయిన్గా 4 ఇన్బిల్ట్ కన్స్ట్రక్టర్స్ అంటారు, వీటిని ఇన్బిల్ట్ ఫంక్షన్స్. ఇంట్, ఫ్లోట్, స్ట్ర్, కాంప్లెక్స్, బుల్. అంటే ఇక్కడ ఏంటంటే ఈ కన్స్ట్రక్టర్, ఈ ఫంక్షన్స్ యూస్ చేసి మనం ఒక టైప్ ఆఫ్ డేటాను ఫస్ట్ ఇంట్ చూద్దాం. అంటే ఇప్పుడు నేనేం చేయాలంటే ప్రతి దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి. ఏం చేయాలి? ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి. అంటే అంటే ఇప్పుడు సపోజ్ ఏ ఈక్వల్ టు 2.1 తీసుకున్నాం. ఈ ఫ్లోట్ ఇంట్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటి అర్థమైందా గాయస్? నాకు డైరెక్ట్గా రాస్తున్నా. ఇంట్ ఆఫ్ 2.1 ఎంత వస్తుంది ఆన్సర్? 2.2. ఫ్లోట్ వాల్యూ ఏమైంది? ఇంటీజర్లో కన్వర్ట్ అయింది. చూడండి 2 వచ్చింది. ఇంట్ ఆఫ్ ఫస్ట్ ఫ్లోట్ని మనం స్ట్రింగ్లో కన్వర్ట్ చేయొచ్చు. ఫ్లోట్ని ఏం చేయొచ్చు? స్ట్రింగ్లో కన్వర్ట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ డేటా టైప్ ఏంటి? కాంప్లెక్స్. 2 + 3j. అంటే ఇప్పుడు ఈ కాంప్లెక్స్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఎర్రర్ వచ్చింది చూడండి, టైప్ ఎర్రర్. ఇప్పుడు టైప్ ఎర్రర్ కెనాట్ కన్వర్ట్ కాంప్లెక్స్ ఇంటూ ఇంట్. అంటే మనం కాంప్లెక్స్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయలేం, నాట్ పాసిబుల్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఏంటి? స్ట్రింగ్ని కూడా మనం ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయలేం, ఎందుకంటే అవి క్యారెక్టర్ ఫార్మేట్ ఉంటాయి, డెసిమల్ వాల్యూస్ ఉండవు. సో మనం ఏం చేయాలి? స్ట్రింగ్ని కూడా ఇంటీజర్లో కన్వర్ట్ చేయలేము. అదే స్ట్రింగ్ నెంబర్ ఫార్మేట్లో ఉంటే చేంజ్ అవుతుంది. అదే స్ట్రింగ్ ఫ్లోట్ ఫార్మేట్లో ఉంటే మనం చేంజ్ చేయలేము. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. న్యూమరికల్ బేస్ వాల్యూ ఉంది కాబట్టి అది స్ట్రింగ్ ఏమైంది? ఇంటీజర్లో కన్వర్ట్ అయింది. బట్ ఇక్కడ ఆల్ఫాబెట్స్ కదా, మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేయలేము, బేస్ వాల్యూ ఉండదు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫ్లోట్ స్ట్రింగ్ ఉన్నా నార్మల్ స్ట్రింగ్ అయినా మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేయలేము. ఓన్లీ ఇంటీజర్ ఫార్మేట్లోనే ఉండాలి ఆ స్ట్రింగ్, అప్పుడు మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేయగలం. నెక్స్ట్ ఇంట్ ఆఫ్ ట్రూ. బులియన్ యూజ్ చేద్దాం. బులియన్ అంటే ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. ఓకే, నెక్స్ట్ ఫ్లోట్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేద్దాం. ఫ్లోట్ ఆఫ్ 2.0 అంటే ఏమైంది? ఇంటీజర్ ఫ్లోట్లో కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ఫ్లోట్ని కాంప్లెక్స్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలి. స్ట్రింగ్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేయలేం. నెక్స్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి ఏం చేస్తున్నాం, అది చాలా ఇంపార్టెంట్. అదే స్ట్రింగ్లో ఫ్లోట్ వాల్యూ ఉంటే కన్వర్ట్ అవుతుంది. చూడండి డిఫరెన్స్ చూడండి. అదే చూడండి, ఫ్లోట్ అయితే కన్వర్ట్ అవుతుంది,
స్ట్రింగ్ అక్కడ ఇంటీజర్ అయితే కన్వర్ట్ అవ్వట్లేదు, ఓన్లీ ఇంటీజర్కే కన్వర్ట్ అవుతుంది. ఫ్లోట్ అయితే అది ఎలా ఉన్నా కన్వర్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఆల్ఫా ఇవి మాత్రం స్ట్రింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి బేస్ వాల్యూ ఉండదు కాబట్టి మనం కన్వర్ట్ చేయలేము, ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్లోట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్లోట్ ఇంటీజర్ ఇవన్నీ డేటా టైప్స్ మనకి డేటా సైన్స్లో కానీ అన్నింటిలోనూ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ వస్తేనే బేసిక్స్ వస్తేనే కోడింగ్ బాగా వస్తుంది మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కాంప్లెక్స్ అయిపోయింది. నెక్స్ట్ బులియన్ ఫాల్స్. ఓకేనా, చూడండి ఏమైంది 1.0 0.0 వచ్చింది. అంటే మనం బులియన్ని కూడా మనం ఫ్లోట్లో కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, కరెక్ట్ గైస్. నెక్స్ట్ ఇంట్ అయిపోయింది, ఫ్లోట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, స్ట్రింగ్ని అంటే ఇంటీజర్ వాల్యూ స్ట్రింగ్లో కన్వర్ట్ చేయగలమా, str(2) కన్వర్ట్ అయింది. ఫ్లోట్ వాల్యూస్ని కన్వర్ట్ చేయగలమా, 2.1 కన్వర్ట్ చేయగలం. ఒక కాంప్లెక్స్ వాల్యూస్ని కన్వర్ట్ చేయగలమా, 2 + 3j. ఎస్, కన్వర్ట్ అయింది. అంటే స్ట్రింగ్లోకి ఏదైనా మనం కన్వర్ట్ చేయగలుగుతున్నాం. అది అన్ని డేటా టైప్స్ నుంచి స్ట్రింగ్లో కన్వర్ట్ చేయగలుగుతున్నాం. దట్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్. గుర్తుపెట్టుకో, స్ట్రింగ్ అన్నింటిలో కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ కాంప్లెక్స్ అంటే రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ ఉంటుంది. సింగిల్ వాల్యూస్తే ఫస్ట్ రియల్ తీసుకుంటుంది, సెకండ్ ఇమాజినరీ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏమవుతుంది, 0 అవుతుంది. ఏమవుతుంది, 0 అవుతుంది. 2, 3 2 వాల్యూస్ ఇస్తే 2 + 3j. ఫస్ట్ వాల్యూ రియల్ పార్ట్, సెకండ్ ఏమో ఇమాజినరీ పార్ట్. చాలా ఇంపార్టెంట్ అండి, రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. ఇంటీజర్ ఇచ్చాము, ఓకే, డెసిమల్ ఇద్దాం. డెసిమల్ ఇట్స్ వర్కింగ్. కాంప్లెక్స్ ఇంటీజర్ని కాంప్లెక్స్లో కన్వర్ట్ చేయొచ్చు, ఫ్లోట్ని కాంప్లెక్స్లో కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్ట్రింగ్ అయితే కన్వర్ట్ చేయలేమండి. స్ట్రింగ్ అయితే కన్వర్ట్ అవ్వదు. స్ట్రింగ్ని కాంప్లెక్స్లో కన్వర్ట్ చేయలేము, బేస్ వాల్యూ ఉండదు. అది అసలు పాసిబుల్ కాదు, ఎందుకంటే కాంప్లెక్స్ అంటే నెంబర్ ఫార్మాట్లో ఉండాలి మేము. ఓకే, నెక్స్ట్ బట్ బూలియన్ అయితే సపోర్ట్ చేస్తుంది. 2, 2 చూడండి, 1 + 1 2 అంటే 1 + 1j. నెక్స్ట్ బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు నేను ఒక ఇంటీజర్ని బులియన్లో ఇస్తే చూడు, ఇంటీజర్ కన్వర్ట్ అయింది, ఫ్లోట్ వాల్యూ కన్వర్ట్ అయింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ ఓన్లీ వాల్యూ ప్రజెంట్ అయ్యి ఉంటే ట్రూ వచ్చేస్తుంది. ఫాల్స్ అనేది 2 కండిషన్లు వస్తుంది. ఒకటి ఎంటీ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు, 2 0 ఇచ్చినప్పుడు. రిమైనింగ్ అన్ని కండిషన్లో ట్రూనే వస్తుంది. ఏదైనా తీసుకో, బుల్ ఆఫ్ 2 + 4j తీసుకోండి, వచ్చింది. గైస్ క్లియర్? ఇవి మనకి ఈరోజున కాన్సెప్ట్స్ ఏమైపోయినాయి, డేటా టైప్స్ అండ్ టైప్ కాస్టింగ్. నెక్స్ట్ సెషన్లో మనం తర్వాత సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఒక సీక్వెన్స్ వైజ్గా మీకు అండర్స్టాండింగ్ కోసం, ప్రోగ్రామింగ్ కోసం నేను 1 by 1 చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకేనా గైస్, క్లియర్? మీకు నా క్లాస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను, వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్, లైక్ బిగ్ డేటా రిలేటెడ్, డేటా సైన్స్ రిలేటెడ్ వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేస్తాను. కోడింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా నేను సాల్వ్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.